రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెరుగుతున్న టెక్నాలజీతో పాటే సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. సామాన్యులతో పాటు సెలబ్రిటీల వరకు ఎవరిని వదలకుండా కేటుగాళ్లు మోసానికి తెరలేపుతున్నారు. తమ వలలో పడేసుకోవడమే లక్ష్యంగా చెలరేగిపోతున్న సైబర్ నేరగాళ్లు తాజాగా ఏకంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేరుతో భారీ మోసానికి పాల్పడ్డారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ డీప్ ఫేక్ వీడియోలను క్రియేట్ చేసి ఓ వ్యక్తి నుంచి 80,000 కాజేశారు. సార్ నా పేరు శ్రీనివాస్ రెడ్డి సార్. సార్ నమస్తే సార్. సార్ సార్ నా పేరు శ్రీనివాస్ రెడ్డి సార్. విశాఖ నగరంలోని సీతంపేటకు చెందిన శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి భూ సమస్య పరిష్కారం కోసం మంత్రి లోకేష్ ను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ను పెట్టారు. ఆ మరుసటి రోజే టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా ఫోటోను తన వాట్సాప్ డీపీగా పెట్టుకున్న వ్యక్తి శ్రీనివాసరెడ్డికి వాట్సాప్ కాల్ చేసి ఈ సమస్య సీఎంఓకు చేరిందని, దీన్ని పరిష్కరిస్తామంటూ నమ్మబలికాడు. తాము నిజంగానే సీఎంఓ కార్యాలయం నుంచే మాట్లాడుతున్నామని నమ్మించేందుకు ఏకంగా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్తోనే మాట్లాడిస్తామంటూ వీడియో కాల్ చేశారు. ఈ క్రమంలో వీడియో కాల్ చేసి అవతలి వైపు సీఎం కూర్చొని మాట్లాడుతూ సమస్య పరిష్కరిస్తామని చెప్పినట్లు వీడియో క్రియేట్ చేశారు. ఆ తర్వాత మరోసారి కాల్ చేసిన సైబర్ నేరగాళ్లు సమస్య చాలా పెద్దదని, డబ్బులు అవసరం అవుతాయని నమ్మించి బాధితుడి నుంచి దశల వారీగా 80,000 కాజేశారు. అయితే డబ్బులు తీసుకున్న తర్వాత అవతలి వైపు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు తాజాగా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ భాగోతం వెలుగులోకి వచ్చింది. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ అందిస్తారు ఫోన్ ద్వారా. దుర్గాప్రసాద్, చెప్పండి, మరి ఈ సైబర్ మోసం అసలు ఎలా వెలుగులోకి వచ్చింది? మరి బాధితుడు శ్రీనివాసరెడ్డి ఏ పరిస్థితుల్లో సైబర్ నేరగాల వల్ల పడ్డారు? గుడ్ ఆఫ్టర్నూన్ పావని. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో సైబర్ నేరగాళ్ళు బరి తెగించారని చెప్పొచ్చు. వేగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరుతోనే హైటెక్ వంచన తెరలేపారని చెప్పొచ్చు. అత్యాధునిక సాంకేతికను వాడుకుంటూ సీఎం చంద్రబాబు డీప్ ఫేక్ వీడియో కాల్స్ నమ్మించి విశాఖలో ఒక వ్యక్తిని అయితే దారుణంగా మోసం చేశారు. ఈ వ్యవహారంలో ఐటీ శాఖ మంత్రి లోకేష్, అదేవిధంగా టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, అదేవిధంగా మాజీ మంత్రి దేవినేని ఉమా పేర్లు కూడా వాడుకున్న పరిస్థితి. అయితే బాధితుడి ఫిర్యాదుతో వైజాగ్లో సైబర్ క్రైమ్ టీం అయితే రంగంలో దిగింది. పూర్తిగా మనం వివరాలు చూసినట్లయితే ఈ ప్రస్తుతం టెక్నాలజీ పెరిగే కొద్ది కూడా సైబర్ గేట్గా లేదా రూట్ మారుస్తున్న పరిస్థితి. అయితే బాధితుడు తమ శ్రీనివాస్ రెడ్డి ఉమామహేశ్వరకు సంబంధించి ఏదైతే మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరతో ఫోటోతో వాట్సాప్ కాల్ చేశారో, తర్వాత నమ్మకం కుదిరేలాగా సీఎం చంద్రబాబు నాయుడు పోలికతో కూడిన ఒక డీప్ ఫేక్ వీడియో కాల్ చేయడం జరిగింది. అవతల వైపు మాట్లాడుతున్న నిజమే అని నమ్మేలాగా పూర్తిగా భ్రమ కలిగించారు. దీనికి సంబంధించి విశాఖలో ప్రస్తుతం అయితే ఈ హల్చల్ చేస్తున్న అంశంగా మనం చూడొచ్చు. దీనికి సంబంధించి మనం వివరాలు చూసినట్లయితే జనరల్ గా ఈ టెక్నాలజీ పెరుగుతుంది. ఈ టెక్నాలజీ పెరిగే కొద్దీ ఏది రియల్ కాలో ఏది ఫేక్ కాలో గుర్తించే సమస్య ఏ టెక్నాలజీ ఉపయోగించి కూడా ఇబ్బంది పడిన పరిస్థితిగా మనం చూడొచ్చు. అయితే ఈ ఘటన కూడా విశాఖలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది మనం చూడొచ్చు. ఏకంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్, టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ప్రముఖుల పేర్లను కూడా దుర్వినియోగం చేస్తూ సైబర్ నేరగాలు అయితే బాధ్యతను బురిడి కొట్టిన పరిస్థితి మనం చూడొచ్చు. అయితే శ్రీనివాస్ రెడ్డి విశాఖ సీతంపేటలోని భూ వివాదం సంబంధించి చిన్న ఇష్యూ ఉంది. దీనికి సంబంధించి మీ యొక్క భూ వివాదాన్ని పరిష్కరిస్తాం, అదేవిధంగా జీవీఎంసీ కమిషనర్ పై కొన్ని ఆరోపణలు చేసినట్టు కూడా అట్లాంటి మీరు ఆరోపణలు చేస్తే ఖచ్చితంగా మేము దానికి సంబంధించి యాక్షన్ తీసుకొని మీ భూ వివాదం ఏదైనా అవుతుందో దాని దత్తవాదిని కూడా మేము క్లియర్ చేస్తామని చెప్పి కూడా ఏకంగా ఆయన దగ్గర నుంచి 80,000 రూపాయలు కూడా వసూలు చేసే మనకి సమాచారం ఉంది. ఈ తర్వాత బాధితులు గ్రహించి ఇవి ఏ ఫేక్ కాల్స్, డీప్ ఫేక్ కాల్స్ అని గుర్తించిన తర్వాత తన సమస్య కూడా కొలిక్కి రాకపోవడంతో ఈ కంప్లైంట్ ఇచ్చినా కూడా ఈ ఫిర్యాదు ఇచ్చినప్పుడు కూడా దీన్ని ఎందుకు రిజల్ట్ లేదని చెప్పేసి అవతల పర్సన్ ని అడిగే దశలో అది ఏ కాల్ అంటే వీడియో కాల్ సంబంధించి ఏదైతే ఉందో ఇది ఫేక్ కాల్ అని
సైబర్ మోసంగా మోసపోయిన గుర్తించిన తర్వాత అతను సైబర్ పోలీస్ క్రైమ్ అయితే కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే శ్రీనివాస్ రెడ్డి దగ్గర నుంచి కూడా దశల వారీగా 80,000 రూపాయలు కూడా వసూలు చేసినట్టు పూర్తి స్థాయిలో అతను ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి ప్రస్తుతం ఈ హైటెక్ మోసానికి సంబంధించి కూడా పోలీసులు కూడా దర్యాప్తు చేపట్టారు. అయితే ప్రముఖుల పేరుతో వచ్చే కాల్స్ విషయంలో కావచ్చు, సందేశాల విషయంలో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా అటు ఆ సైబర్ పోలీసులు ఇప్పటికే చాలా సార్లు కూడా ప్రకటనల ద్వారా కావచ్చు, ప్రజల్లో అవేర్నెస్ కల్పించే దిశగా అనేక పర్యాయాలు కూడా చెబుతూ ఉన్నారు. ప్రజలను ఈ సైబర్ నేరగాల నుంచి కాపాడేందుకు అనేక వీడియోలు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి ప్రత్యేకంగా సైబర్ క్రైమ్ సంబంధించి కూడా అనేక వీడియోలు రిలీజ్ చేస్తున్నప్పుడు కూడా ఈ సైబర్ మోసగాలు అయితే రోజు రోజుకి కొత్త ఐడియాలు వినియోగిస్తూ కొత్త టెక్నాలజీ వినియోగిస్తూ ప్రజలను మోసం చేసి ప్రజల ద్వారా కూడా ఈ విధంగా నగదు కొట్టేస్తున్న పరిస్థితి. అయితే ఇప్పటి వరకు వివిధ రకాల్లో సైబర్ మోసం జరిగింది, కానీ ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో వాడి చంద్రబాబు నాయుడు ఫేక్ వీడియో సృష్టించి ఇతర ప్రముఖుల పేర్లు వాడి ఈ విధంగా మీ యొక్క సమస్యలని క్లియర్ చేస్తాం, మీకు ఏదైతే మీకు ల్యాండ్ సమస్య కావచ్చు, లేదా మీకు ఏదైతే భూ వివాదం ఉందో అవన్నీ మీకు క్లియర్ చేపిస్తాం, అధికారులతో మాట్లాడి జీవీఎంసీ కమిషనర్తో మాట్లాడి అక్కడ పెద్దలతో మాట్లాడి మీ ఇష్యూ అంతా క్లియర్ అయ్యే విధంగా మేము చర్యలు చేపడతాం, ఖచ్చితంగా మేము దాని మీద యాక్షన్ తీసుకుంటాం అని చెప్పేసి కూడా ఈ శ్రీనివాస్ రెడ్డిని నమ్మించారు. ఈ విధంగా ఆ వీడియో కాల్ రియల్ కాల్ అనుకొని ఆ వీడియో రియల్ అనుకొని అతను నమ్మి దశల వారీగా కూడా అతనికి 80,000 రూపాయలు కూడా ఇప్పటివరకు చెల్లించినట్టు గుర్తించడం కూడా జరిగింది. ప్రస్తుతం అయితే కేసు కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ఇటువంటి వాటిలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ టెక్నాలజీ రోజు రోజుకి కొత్త టెక్నాలజీ దుర్గాప్రసాద్ అంటే ప్రభుత్వ అధికారులు లేదా రాజకీయ నాయకుల పేరుతో వచ్చే కాల్స్ పై మరి ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇటువంటి ఫేక్ కాల్స్ సెలబ్రిటీస్ సంబంధించి కానీ రాజకీయ నాయకులు ప్రముఖులు కానీ ఇట్లాంటి కాల్స్ ఈ మధ్యన ఏ టెక్నాలజీ వినియోగిస్తూ వాట్సాప్ సంబంధించి ప్రధానంగా ఫేక్ ఐడి సృష్టించి ఫేక్ ప్రొఫైల్తో కూడా లాగిన్ అవుతూ ఇట్లాంటి ప్రజలను గురిడి కొట్టిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇటీవల దీనికి సంబంధించి అవేర్నెస్ కలిపి విశాఖ ప్రత్యేకంగా మనం చూసినట్లయితే నగర పోలీస్ కమిషన్ సంఖ్యాపతి బాధ్యత అయితే సైబర్ నేరాలు ఎక్కువగా అవుతున్నాయి. కాబట్టి ఇతర ప్రముఖులను కూడా ఒక యాడ్ ఫిల్మ్ లాంటివి చేస్తూ ప్రజల్ని అవేర్నెస్ కల్పించే దిశగా అడుగులు వేస్తున్నప్పుడు కూడా ప్రజలు ఈ విధంగా మోసపోవడం అయితే మనం చూస్తా ఉన్నాం. ఇట్లాంటి ప్రముఖుల పేర్లు ఏకంగా సీఎం పేర్లు వాడి డీప్ ఫేక్ సృష్టించి కూడా ఈ విధంగా సృష్టిస్తుందని ఇట్లాంటి వాటిపైన కూడా కొంచెం దృష్టి పెట్టాలి.